Hello, hi everyone. This is yours Rajkumar. Welcome to SKR YouTube channel. Already మనం ఒక వీడియో చేశాము. ఆ వీడియోస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మీ ఆదరణ ఎప్పుడు అలాగే ఉండాలి అనేసి కోరుకుంటున్నాము. అలాగే కొంతమంది డౌట్స్ కూడా అడిగారు. ఇలా మీరు డౌట్స్ అడిగితేనే మేము ఎఫెక్టివ్గా క్లాసెస్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ ద పీపుల్ హూ ఆస్క్డ్ మీ. ఎవరైతే క్వశ్చన్స్ అడిగారో డౌట్స్ అడిగారో వాళ్ళకి జస్ట్ ఐ వుడ్ లైక్ టు స్పెషల్ థ్యాంక్ టు యూ. ఇప్పుడు మనము టెన్సెస్ గురించి చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో, ప్రీవియస్ క్లాస్లో. ఆ టెన్సెస్ 3 టైప్స్ అని చెప్పాను. ఒకటి ప్రజెంట్ టెన్స్, అండ్ సెకండ్ వన్ పాస్ట్ టెన్స్, అండ్ థర్డ్ వన్ ఫ్యూచర్ టెన్స్. అంటే ఇవి మీరు వినే ఉంటారు ఆల్రెడీ, కాకపోతే మళ్ళీ నేను రిమెంబర్ చేస్తున్నాను. ఫస్ట్ వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంట్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్నది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ రైట్ నౌ. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి పనిని ఏమంటామంటే ప్రజెంట్ టెన్స్ అంటాము. వాట్ ఈజ్ మీన్ బై పాస్ట్ టెన్స్ అంటే గతములో జరిగిపోయినటువంటి పనిని ఏమంటామంటే పాస్ట్ టెన్స్ అంటాం. అంటే ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్. అంటే పాస్ట్ టెన్స్లో జరిగిపోయిన పనిని మనము పాస్ట్ టెన్స్గా చెప్తాం. అంటే పాస్ట్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అలాగే ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చెప్పుకోవడాన్ని మనం ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఇక్కడ గతం గురించి మనం మాట్లాడకూడదు. భవిష్యత్తులో అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి పనిని ఏమంటాము అంటే మనం ఫ్యూచర్ టెన్స్ అంటాం. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఫస్ట్ వన్ ప్రెజెంట్ టెన్స్లో మళ్ళీ 4 రకాల టెన్సెస్ ఉన్నాయి. వాటిని సబ్ టెన్సెస్ అని చెప్పాం. ప్రెజెంట్ టెన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 టైప్స్ ఆఫ్ దే. ఫస్ట్ వన్ ఇస్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సెకండ్ వన్ ఇస్ ద ఏంటి చెప్పాలి మీరు? ప్రెజెంట్ కంటిన్యూయస్. అండ్ third one is the present perfect tense, and fourth one is the present perfect continuous tense. And today we are going to learn about simple present tense. ఇప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదామా? ఓకే, ఇక్కడ టెన్సెస్ ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాం. దాంట్లో మనకి ప్రెజెంట్ టెన్స్లో ఫస్ట్ వన్ ఏది అంటే సింపుల్ present tense. What is mean by simple present tense? We use simple present tense when an action is happening right now or when it's happened regularly. అంటే ఒక పని జరుగుతూ ఉంది అంటే ఏవేవి? రెగ్యులర్గా చేసేటువంటి పనులు, మన డైలీ యాక్షన్స్ కావచ్చు, హ్యాబిచువల్ యాక్షన్స్ కావచ్చు, యూనివర్సల్ ట్రూత్స్ కావచ్చు, లేదా కస్టమ్స్ అంటే తెలుసు కదా మీకు, ఆచారాలు కావచ్చు, లేదంటే ప్లానెడ్ యాక్షన్స్ కావచ్చు, ఇలాంటివి. ఓకే, వాటి గురించి మనము చెప్పుకోవడాన్ని ఏమంటారంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వీటన్నిటిని ఏ టెన్స్లో చెప్తారు? సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అంటాం. ఏం టెన్స్ అంటాం దీన్ని? బహుశా మీరు వినకపోవచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి ఇంకొక పేరు ఉంది. ఏంటి? ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్. ఏమంటాము? ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అంటాం. దిస్ ఈస్ ద డెఫినిషన్స్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కి ఒక మంచి డెఫినిషన్ చెప్పుకున్నాం ఇప్పుడు. అలాగే స్ట్రక్చర్. What is the structure of? This structure is very very important to the each and every tenses. ఎందుకంటే మనకి స్ట్రక్చర్తో పాటు మనకి చాలా అవగాహన ఉండాలి వీటిపైన. అంటే స్ట్రక్చర్ నేర్చుకోవాలి, స్ట్రక్చర్స్తో పాటు మిగతా ఎగ్జాంపుల్స్ కూడా మనం ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ V1, ES or yes or object or rest of the sentences అన్నాం ఇక్కడ. ఓకే, ఏమేమి వాడతామండి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్లో? సబ్జెక్ట్ V1, ES or S form plus object
or rest of the sentences అంటాం. Actually in sometimes the sentence okay is may not contains object. ఓకే అంటే ఒక్కొక్కసారి సెంటెన్స్ లో మనకి ఆబ్జెక్ట్ లేకుండా కూడా పోవచ్చు. అలాంటప్పుడు మిగిలినటువంటి సెంటెన్స్ ఏమంటామంటే రెస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ అంటాం. ఏమంటాము? రెస్ట్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాం. ఓకే మీరు ఆలోచించవచ్చు ఎందుకు ఇక్కడ రెస్ట్ ఆఫ్ సెంటెన్సెస్ రాశారు సారు అని. ఎందుకు అంటే మిగిలినటువంటి సెంటెన్సెస్ sometimes the object may not come in the sentence. Okay, what is that? Sometimes the object may not come in the sentence. అంటే సెంటెన్స్ లో ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ లేకపోవచ్చు. అలాంటప్పుడు మనం రిమైనింగ్ సెంటెన్సెస్ ఏమంటామంటే మిగిలినటువంటి సెంటెన్స్ ని రెస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ అంటాం. ఓకే అండ్ దట్ ఈస్ ద స్ట్రక్చర్. ఇక్కడ ఈఎస్ అండ్ ఎస్ అన్నాం. ఈఎస్ అండ్ ఎస్ అని ఎందుకు వాడతామంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి థర్డ్ పర్సన్ సింగులర్స్ ఉంటారో వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ ముందర మనకి ఏం వాడతామంటే మనకి ఈఎస్ ఆర్ ఎస్ ఫామ్ ని వాడతాం. ఓకే అంటే ఎప్పుడు వాడాలి ఈఎస్ఎస్ ని? హీ షీ ఇట్ వీళ్ళే థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటాం. ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే ఏంటివి హీ షీ అనేది సబ్జెక్ట్స్ అంటే వీటిని ప్రొనౌన్స్ అని కూడా అంటాం. ఓకే ప్రొనౌన్స్ అని కూడా అంటాం. ఈ సబ్జెక్ట్స్ మనకి ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఏం వాడాలి? ఈఎస్ కానీ లేదా ఎస్ కానీ వాడాలి. ఓకే అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. అలాగే ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఇట్ ఎక్స్ప్రెస్ ఏ డైలీ యాక్షన్స్, habitual actions and general truths and universal truths and planned actions and proverbs and announcements. ఈ మనకి డైలీ యాక్షన్స్ కానీ లేదా హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ జనరల్ ట్రూత్స్ కానీ యూనివర్సల్ ట్రూత్స్ ప్లానెడ్ యాక్షన్స్ ప్రోవర్బ్స్ అనౌన్స్మెంట్స్ ఇవి వచ్చినప్పుడు వీటిని ఏ టెన్స్ లో వాడాలి అంటే మనము ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే వాడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఓకే ఆర్ యు రెడీ? ఓకే ఫస్ట్ డైలీ యాక్షన్స్. డైలీ యాక్షన్స్ అంటే ఏంటి? మనము రోజు చేసేటువంటి పనులు. ఓకే హియర్ లెట్ మీ షో యూ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ మేక్ యు అండర్స్టాండ్. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ నేను ఇక్కడ రాశాను మీకు అర్థం అవ్వడం కోసం. అది ఏది అంటే ఫస్ట్ వన్ అన్న ఒకసారి చూడండి ఫ్రెండ్స్. డైలీ యాక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డైలీ యాక్షన్స్ లో ఏమున్నాయి? ఐ ప్రే టు గాడ్ ఎవ్రీ డే. ఓకే ఐ ప్రే టు గాడ్ ఎవ్రీ డే. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏముంది? సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఏముంది? వర్బ్ 1 ఉంది. ఇక్కడ ఏముంది? ఆబ్జెక్ట్ ఉంది. అంటే సబ్జెక్టు వర్బ్ 1 ఆబ్జెక్ట్ కూడా రాసుకోవచ్చు. ఓకే అలాగే కింద చూడండి షీ ప్రేస్ టు గాడ్ ఎవ్రీ డే అన్నా. అంటే ఇక్కడ షీ ప్రేస్ టు గాడ్ అన్నప్పుడు ప్రే పక్కలో మనం ఏం రాసామంటే ఎస్ అనే వర్డ్ రాసాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎస్ కానీ ఈఎస్ కానీ ఎప్పుడు వాడాలి? మనము థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈఎస్ కానీ లేదా ఎస్ ఫామ్ కానీ వాడాలి. అందుకే ఇక్కడ ఏమొచ్చింది? షీ అనేది వచ్చింది. షీ అంటే ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఏం వాడాలి? ఎస్ వాడుతున్నాం. ప్రే పక్కలో ఏమి వాడుతున్నామంటే ఎస్ అనే వర్డ్ వాడుతున్నాం కాబట్టి షీ ప్రేస్ టు గాడ్ ఎవ్రీ డే. అంటే ఇక్కడ హీ వచ్చిందంటే హీ వచ్చినా కూడా మనం ఏం వాడాలి? ప్రేసే. ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనము ప్రే పక్కలో ఎస్ అనే వర్డ్ వాడతాం. ఐ హోప్ యు అండర్స్టాండ్. మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఓకే ఇది మనకి డైలీ యాక్షన్స్. అంటే ఐ ప్రే టు గాడ్ ఎవ్రీ డే, షీ ప్రేస్ టు గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఓకే ఆమె ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇవంతా రోజు డైలీ యాక్షన్స్. అంటే డైలీ యాక్షన్స్ అంటే రోజు చేసేటువంటి పనులు. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దామా? హ్యాబిచువల్ యాక్షన్స్ అన్నాను. ఇక్కడ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఏంటి? when we got used that habit regularly in our life. అంటే మన లైఫ్ లో మనము అలవాటుగా చేసుకున్నటువంటి పనులని హ్యాబిచువల్ యాక్షన్స్ అంటాము. మీకు తెలుసు
ఎటువంటి పనులు మనం అలవాటుగా చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్, హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు అతను టీ తాగుతూ ఉంటాడు. ఓకే, అంటే టీ తాగుతాడు అని కూడా చెప్పచ్చు మనము. ఓకే, ప్రతిరోజు అతను టీ తాగుతాడు. హీ డ్రింక్స్ టీ ఎవ్రీ మార్నింగ్. అతని యొక్క అలవాటు అది, కాబట్టి మనం చెప్పుకుంటాం ఇక్కడ. అలాగే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, గుర్తుపెట్టుకోవాలి మీరు, మళ్ళీ మర్చిపోకూడదు. ఎస్ అనే వర్డ్ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాడాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఐ వాచ్ మూవీస్ ఫ్రీక్వెంట్లీ. ఐ వాచ్ మూవీస్ ఫ్రీక్వెంట్లీ. నేను తరచూ సినిమాలు చూస్తాను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎస్ ఫామ్ అనేది వాడలేదు. ఎందుకు అంటే ఐ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఐ, వి, దే, యు వచ్చినప్పుడు ఏం వాడాలి? మనం డైరెక్ట్గా ప్రే అనేది వాడచ్చు. ఓకే, లేదు ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నామంటే డ్రింక్ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఐ, వి, దే, యు వచ్చినప్పుడు ఐ డ్రింక్, వి డ్రింక్, దే డ్రింక్, యు డ్రింక్ అనొచ్చు. అదే మనకి వీటికి బదులు మనకి హీ, షీ ఇట్ వచ్చాయనుకోండి, ఇక్కడ ఎస్ రావాలి. ఎందుకంటే ఈఎస్ కానీ ఎస్ కానీ మనకి థర్డ్ పర్సన్ సింగులర్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఏం వాడాలి? వర్బ్ పక్కలో ఎస్ అనే వర్డ్ వాడాలి. ఓకే, అండ్ దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జనరల్ ట్రూత్స్ అన్నాం. జనరల్ ట్రూత్స్ అంటే ఏమి? విశ్వ సత్యాలు, నిత్య సత్యాలు. అంటే we unchanged the type of sentences. అంటే వాటిని, అలాంటి సెంటెన్సెస్ ని మనం మార్చలేము. ఏం చేయలేము? మార్చలేము. అటువంటి వాటిని జనరల్ ట్రూత్ లేదా యూనివర్సల్ ట్రూత్స్ అంటాం. ఒకసారి చూడండి ఇక్కడ, జనరల్ ట్రూత్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇప్పుడు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఓకే, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే ఏంటి? సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అంటే సూర్యుడు ఖచ్చితంగా తూర్పునే ఉదయిస్తాడు. కాబట్టి అది యూనివర్సల్ ట్రూత్. అలాగే ద ఎర్త్ ఈజ్ రౌండ్. భూమి అనేది గుండ్రంగా ఉంటుంది కదా, మనకి బాగా తెలుసు. దిస్ ఈస్ ద యూనివర్సల్ ట్రూత్. ద కౌ గివ్స్ మిల్క్. అంటే ఆవు పాలని ఇస్తుంది అని మనకి బాగా తెలుసు. కాబట్టి ఇవంతా యూనివర్సల్ ట్రూత్ లేదా జనరల్ ట్రూత్ కిందకి ఈ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లానెడ్ యాక్షన్స్ అన్నా. ప్లానెడ్ యాక్షన్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనము ప్లాన్ చేసుకున్నటువంటి యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద సీఎం కమ్స్ టు చిత్తూరు షార్ట్లీ. అంటే సీఎం చిత్తూరుకి వస్తాడు. ఓకే, తొందరలో. అంటే ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అనేది మనకి ఏమైంటుందంటే ప్లాన్ చేసుకుని ఉంటారు. అలాంటప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్స్ వాడుతాము. ఓకే, ఇప్పుడు ప్లానెడ్ యాక్షన్స్ అనేటువంటివి కంప్లీట్ అయినాయి. ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి అంటే ప్రోవర్బ్స్ అంటాం. ప్రోవర్బ్స్ అంటే మీకు తెలుసు, తెలుగులో ఏమంటారు? ప్రోవర్బ్స్ ని సామెతలు అంటారు. ద ప్రోవర్బ్, ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్. దట్ వర్డ్ ఈస్ ప్రోవెర్బియం. అంటే ప్రోవెర్బియం అనేటువంటి పదం నుంచి వచ్చింది ప్రోవర్బ్. ప్రోవర్బ్ అంటే ఏంటి? సామెతలు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. All the glitters are not gold. Okay, what is the example? All the glitters are not gold. అంటే మెరిసేదల్లా బంగారం కాదు అని అర్థం. ఇలాంటి సామెతలు మీరు వింటూనే ఉంటారు. You used to listen in this type of sentences from your village peoples. అంటే విలేజ్ లో ఉన్నటువంటి అందరూ కూడా, అంటే పెద్ద పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, దేర్ ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్. అంటే ఏమి? ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వామ్. ఏ పక్షి అయితే తొందరగా పురుగులు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకుంటుందో ఆ పక్షే ఫస్ట్ ఆ పురుగుల్ని పట్టుకుంటుంది అని అర్థం. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ ఎగ్జాంపుల్ మీనింగ్. ఏ పక్షి అయితే పురుగులు ఉన్న చోట ఆ ప్రదేశానికి చేరుకుంటుందో ఆ పురుగులని ఫస్ట్ ఏది పట్టుకుంటుంది? ఏ బర్డ్ అయితే అక్కడికి ఫస్ట్ వెళ్తుందో ఆ బర్డే పురుగులని పట్టుకుంటుంది అని అర్థం. నెక్స్ట్ ఏంటి? యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. ఇది కూడా ఒక ప్రోవర్బ్. అంటే ఏమి?
పదం కంటే చర్య ఎక్కువగా మాట్లాడుతుంది అని అర్థం. ఓకే, దిస్ ఈస్ ద గుడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోవర్బ్స్. అండ్ నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ ఏంటి? అనౌన్స్మెంట్స్. అనౌన్స్మెంట్స్. అనౌన్స్మెంట్స్ అంటే మీకు తెలుసా తెలీదా? వెరీ గుడ్, మీకు చాలా బాగా తెలుసు. అనౌన్స్మెంట్ అంటే మనము వింటూ ఉంటాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసెస్లోనూ లేదా రైల్వే స్టేషన్స్లోనూ మనకి అనౌన్స్మెంట్స్ అనేది వింటూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్క్లో చెప్తున్నారు, ద పార్క్ ఓపెన్స్ అట్ 5 PM. పార్క్ అనేది ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది? 5 గంటలకు. ఎప్పుడు? సాయంత్రం. ద పార్క్ ఓపెన్స్ అట్ 5 PM. ఇలాంటి అనౌన్స్మెంట్స్ కూడా మనము ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దేనికి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి? ద మీటింగ్ స్టార్ట్స్ అట్ 10 AM. మీటింగ్ అనేది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు? 10 AM అంటే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం అనౌన్స్మెంట్స్కి చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కీవర్డ్స్. ఓకే, మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ కీవర్డ్స్ వాడతాము చూడండి. జనరలీ, యూజువలీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, రెగ్యులర్లీ, ఆల్వేస్. ఓకే, దిస్ ఆర్ ఆల్ ద కీవర్డ్స్. ఏవేవి? జనరలీ, యూజువలీ, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్, రెగ్యులర్లీ, ఆల్వేస్. జనరలీ, యూజువలీ అంటే సాధారణంగా, ఫ్రీక్వెంట్లీ, ఆఫెన్ అంటే తరచు, రెగ్యులర్లీ అంటే మీకు తెలుసు రెగ్యులర్గా, కంటిన్యూస్గా, ఆల్వేస్ అంటే ఎల్లప్పుడు. In this type of keywords we are using in the simple present tense. Simple present tense లో ఇటువంటి keywords ని మనము వాడుతూ ఉంటాము. Okay, and this is the content is totally regarding to the simple present tense. Okay, I hope you understand well. Okay, మీరు బాగా అర్థం చేసుకుంటున్నారు అనేసి ఆశిస్తున్నాము. ఓకే, మర్చిపోవద్దండి, డోంట్ ఫర్గెట్. ఓకే, డూ like and share and subscribe it. Okay, thank you so much.